గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్యా ఫ్యామిలీ. సో ఈరోజు అయితే మేము సండే స్పెషల్ కదా, సో బోటి కర్రీ అయితే చేసుకుంటున్నాము. బోటిని అయితే బాగా వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాము అండ్ దీన్ని బాయిల్ కూడా చేసాము పసుపు వేసి. అండ్ వాళ్ళే మనకి క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇచ్చారు. సో చూడండి, క్లీన్ చేసి ఇట్లా మేము బాయిల్ అయితే చేసి పక్కకు పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అయితే గరం మసాలా రెడీ చేసుకున్నాం. పట్టా లవంగం ఇలాచి బిర్యానీ ఆకు. సో చూడండి, అండ్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అండ్ టమాటోస్ కూడా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాము. ఎండు కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నాము. కారం, ధనియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ ఎండు కొబ్బరి పౌడర్ చేసుకున్నాము దాన్ని. అండ్ జీలకర్ర వేయించి పక్కకు పెట్టుకున్నాము. కుక్కర్లో ఆయిల్ అయితే పోసుకున్నాక ఆయిల్ హీట్ కాగానే మనం ఇవన్నీ గరం మసాలా అయితే వేసుకోవాలి. పట్టా లవంగం ఇలాచి బిర్యానీ ఆకు అన్నీ ఇవన్నీ వేగాక అండ్ ఇవి బాగా వేగాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటంటే, మనం జీలకర్ర వేయించుకున్నాం కదా, దాంట్లోనే ఎల్లిపాయలు చేసుకొని పౌడర్ అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ బాగా వేగాక పచ్చిమిర్చి ఇంకా కల్మాక్ అయితే వేసుకొని దాన్ని చిట్పట్లాడాలి బాగా. అండ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ బాగా తొందరగా వేగుతాయి. ఆనియన్స్ వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాము. ఒక 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్ ఇంకా బాగా కలుపుకొని వేగాక పసుపు అయితే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకోండి. 1.5 ధనియాల పౌడర్ అండ్ 3 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాము. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాక టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, టమాటోస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటోస్ వేసుకున్నాక ఎండు కొబ్బరి మనం పౌడర్ చేసుకున్నాం కదా, దానికి కూడా దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే మా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ మనం పౌడర్ చేసుకున్నాం కదా జీలకర్ర ఇంకా ఎల్లిపాయది, సో అది కూడా పౌడర్ వేసేసుకోవాలి. పౌడర్ వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బోటి అయితే వాష్ చేసుకొని ఉడకపెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాం కదా, సో అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూడండి, బాగా కిందికి పైనకి చేసుకుంటే బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాము. ఆ బోటిని బట్టి మనమైతే వాటర్ పోసుకోవాలి, ఉడకాలి కదా. సో వాటర్ అయితే పోసుకున్నాక ఫైనల్గా మేమైతే సాల్ట్ అయితే వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేశాక ఒక 10 విజిల్స్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి, బోటి ఉడకాలి కదా. సో 10 విజిల్స్ అయితే పెట్టుకున్నాము. సో ఫైనల్గా మా బోటి కర్రీ రెడీ అయిపోయింది. మేము చపాతీ ఇంకా వైట్ రైస్లోకి అయితే బోటి కర్రీ అయితే తీసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.